రాక్షస మొగుడు ఎపిసోడ్ 23. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. రోజులు యాంత్రికంగా పరుగుతీస్తున్నాయి. మానస రాసే ఉత్తరాలు చదువుతుంటే బాధ కలుగుతుంది చందనకు. తన వల్లే వారి సంసారంలో కలతలు రేగాయన్న ఆలోచన ముల్లై గుచ్చసాగింది చందనకు. ఆ రోజు పోస్టులో వచ్చిన కవర్ ఓపెన్ చేసిన చందన మనసు ఆనందంతో తలా మునకలైంది. తను ఆనంద్ మళ్ళీ ఎప్పటిలా ఏ అపార్థాలు లేకుండా ఆనందంగా గడుపుతున్నామని మానస రాసింది. ఆ లెటర్ పక్కన పెట్టి రెండో కవరు తీసింది. అందులో శుభలేఖ. పేర్లు చూసిన చందన కాసేపు చలనరహితంగా కూర్చుంది. మధు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు. అప్రయత్నంగా భారమైన నిట్టూర్పు వెలువడింది. ఆ బలి పశువు ఎవరో అని అనిపించింది. ఎంత లెక్కలేదనుకున్నా ఆమె మనసు అప్రసన్నమైంది. స్థిమితం తప్పింది. కల్పన హాస్పిటల్ నుంచి రావడానికి లేట్ అవుతుందని ఫోన్ చేసింది. అఖిల్ కారు రిపేర్ అని వెళ్ళాడు. తరుణ్ కంప్యూటర్ గేమ్ ఆడుతూ అఖిల్ రూమ్లోనే ఉన్నాడు. చందనకు ఒక్కసారిగా తను ఒంటరినన్న ఫీలింగ్ కలిగింది. బాల్కనీలో ఉన్న ఈజీ చైర్లో కళ్ళు మూసుకొని వెనక్కు వాలింది. ఏది ఆలోచించకుండా ఉండాలి అని విశ్వ ప్రయత్నం చేస్తుంది. అప్పుడే వచ్చిన మేజర్ వర్మ హాల్లో ఏదో హడావిడి చేస్తున్నాడు. బంగారి అతడికి చిప్స్, ఆమ్లెట్ అవి తయారు చేస్తుంది. హాల్లో సోఫాలోనే కూర్చొని బాటిల్ ఓపెన్ చేసుకొని తాగేస్తున్న అతడి వైపు బెరుగుగా చూసింది బంగారి. అయ్యగారు గదిలోకి వెళ్ళి అని బంగారి మాటలు పూర్తి కాకుండానే అరిచేశాడతడు. ఆ కేకకు పారిపోయింది బంగారి. ఒక్క క్షణం అటువైపు చెవి ఉంచిన చందనకు మేజర్ తప్పతాగుతున్నాడని అర్థమైంది. అతడు తాగుతున్న విస్కీ వాసన తెరలు తెరలుగా ముక్కు పుటాలను తాకుతుంది. ఆ వాసనకు కడుపులో దేవినట్లవుతుంది ఆమెకు. కల్పన జీవితానికి ఇతడు సరిపోయాడు. దేవుడు ఎందుకో విరుద్ధ మనస్తత్వాలు గల మనుషులను ఒక గూటికి చేర్చి ఆనందిస్తుంటాడు అని అనుకుంది. అప్పుడే భుజాల మీద వెనుక నుంచి చేతులు పడేసరికి ఉలిక్కి పడింది చందన. ఈజీ చైర్ వెనుక వైపు నిలబడిన వర్మ ఓ వెకిలి నవ్వు నవ్వాడు. దాంతో తటాలన లేవబోయిన ఆమె భుజాలపై అతడి చేతులు బలంగా బిగుసుకున్నాయి. పెనుగులాడుతున్న ఆమె ముఖంలో అతడి ముఖం పెట్టి గుసగుసగా ఏంటలా కూర్చున్నావు అని అడిగాడు. గుప్పున ముఖాన్ని తాకిన విస్కీ వాసనకు ముఖం తిప్పుకుంది విసురుగా. నా డాక్టర్ పెళ్ళం లాంటోడేనా నీ మొగుడు కూడా అని నోరు తిరగక అవస్థ పడుతున్నాడు. ఛీ అని అంటూ తన చేతులతో భుజాలపై బిగిసిన అతడి చేతుల్ని కదిలించడానికి పెనుగులాడుతున్న చందన ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి రాయిలా బిగిసిపోయింది. బావా అని సింహగర్జన లాంటి నిఖిల్ కేకకు ఆమెను వదిలేశాడు వర్మ. కుర్చీలో నుంచి లేచి బాణంలా గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది చందన. ఏంటి బమ్మార్ది, మంచి టైంలో దిగబడ్డావు. ఆ పిల్ల పాపం లోన్లీగా ఉంటే కంపెనీ ఇద్దాం అని ఇది తప్పేనా అని తూలి పూలకుండి మీద పడబోయిన అతడిని పట్టుకున్నాడు అఖిల్. షీ ఈజ్ ఎ నైస్ గర్ల్ అని అంటూ తూలుతూ వెళ్ళిపోయాడు వర్మ. జరిగిన సంఘటనకు చందన ఎలా స్పందిస్తుందో, కల్పనకు తెలిస్తే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో అని అనేక రకాల భయాలతో అఖిల్ తీవ్రమైన టెన్షన్కు లోనయ్యాడు. ఖాళీ అయిన ఈజీ చైర్లో నీరసంగా కూలబడ్డాడు. ఎవరితో కలవకుండా, ఎవరితో మాట్లాడే అవకాశం కలగకుండా గదిలోనే ఎక్కువ సమయం గడిపిన చందన మరుసటి రోజు ఉదయమే టిఫిన్ కూడా చేయకుండా హోంకు వెళ్ళిపోయింది. ఆ సాయంకాలం 5 గంటలకే వచ్చేసిన చందన నెమ్మదిగా తన సామాన్లన్నీ సర్దుకోసాగింది. స్కూల్ నుంచి వచ్చిన తరుణ్ తల్లిని ఎన్నో ప్రశ్నలు వేశాడు. అన్ని ప్రశ్నలకు ఒకే మాట చెప్పింది, నీ బుక్కులన్నీ సర్దుకో అని. అఖిల్ని చూసి చూడనట్లే తన పని తను చేసుకుంటున్న చందనకు లోలోన గాబరాగా ఉంది. ఇప్పుడు ఇతడు, కల్పన తనను అడ్డుకుంటారు వెళ్ళొద్దని. తన నిర్ణయం ఎట్టి పరిస్థితిలోనూ మార్చుకోకూడదు. నీ నిర్ణయం మారదా అని నెమ్మదిగా అడిగాడు అఖిల్. దానికి మౌనంగా ఉండిపోయింది చందన. అవమానంతో, సిగ్గుతో అతని వైపు చూడలేకపోతుంది. జరిగిన సంఘటన అతడు చూడటం చాలా ఇబ్బందిగా ఉంది ఆమెకు. ప్లీజ్ అని అతని మాటలు పూర్తి కాకుండానే నెమ్మదిగా అంది. దయచేసి నా నిర్ణయం మార్చాలని చూడకండి అఖిల్ అని. దాంతో మౌనంగా ఉండిపోయాడు అఖిల్. చందన సర్దడం పూర్తి చేసింది. మనసంతా ఎవరో ఖాళీ చేస్తున్నట్లు అనిపించింది అతడికి. చందు అని అతడి పిలుపుకు చట్టుకున్న తలెత్తి చూసింది ఆమె. అతడి కళ్ళల్లో దిగులు. సారీ చందన అనబోయి ఆగిపోయాడు. దానికి చిన్నగా నవ్వింది చందన. పర్వాలేదులేండి అని అంటూ. నేనేం ఊరు విడిచి వెళ్ళిపోవడం లేదుగా, ఎప్పుడంటే అప్పుడు రావచ్చు అని అంది. అఫ్ కోర్స్ బట్ అని ఆగిపోయాడు.
అఖిల్ గారు, అర్థం చేసుకోండి, నేను వెళ్ళకుంటే ఈ ఇంటి ప్రశాంతత చెదిరిపోతుంది అని తలవాల్చి చెప్పింది. ప్రశాంతత అని నిట్టూర్చాడతడు. తిరిగి అన్నాడు, ప్రశాంతత, మనశ్శాంతి, వాటి అన్వేషణలో నా జీవితమే ముగిసిపోయేలా ఉంది అని అతడి కళ్ళల్లో కనిపించిన నీటి పొర చూసి నిశ్చేష్టురాలైంది ఆమె. అతడేం చెప్పబోతున్నాడో అని. కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి మనసు కఠినమవుతుందేమో, అది నా మనసుకు నేర్పాలి, లేకుంటే పదే పదే పగిలి నన్ను బాధిస్తుంది అని అన్నాడు. ఆ మాటలకి ఉలిక్కిపడి చూసింది చందన. కిటికీలోంచి బయటకు చూస్తూ నిలబడిన అతడి దగ్గరకు వెళ్ళింది నెమ్మదిగా. మీరు బాగుండాలి, జరిగిన విషయం కల్పనకు తెలియనీయకండి దయచేసి, అసలే అంతంత మాత్రంగా ఉన్న వాళ్ళ బంధం దెబ్బతింటుంది అని అంది. అలాగే, ఇంకేం చేయాలి చెప్పండి అని అప్రయత్నంగా అన్నాడతడు. దానికి విస్మయంగా చూసింది చందన. నెమ్మదిగా వెనుతిరిగిన అఖిల్ ఒక్కసారిగా ఆమె ముఖంలోకి చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వేగంగా. ఈరోజు ఇతడికి ఏమైంది అని అనుకుంది చందన. ఏయ్, ఏమిటిది, ఎక్కడికి ప్రయాణం అని ఆశ్చర్యంగా అడిగింది అప్పుడే వచ్చిన కల్పన. ఇదా, హోంలోనే అకామిడేషన్ ఇచ్చారు అని ఎటో చూస్తూ చెప్పింది ఇబ్బందిగా. అయితే వెళ్ళిపోతావా అని అడిగింది కల్పన. వెళ్ళాలి కల్పన, మొక్కుబడిగా వెళ్ళి వస్తున్నట్టుంది నా జాబు, నేను ఆ పిల్లలకు న్యాయం చేయలేకపోతున్నాను అని అంది. ఓహో, నువ్వు మదర్ తెరిసాగా సేవలు చేస్తావా అని అడిగింది కల్పన. నాలో అంత గొప్పతనం లేదులే అంది చందన. వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు పూర్తిగా తెలియదు, 1-2 చేదు అనుభవాలు చవి చూసావు కూడా, అయినా అసలు నన్ను వదిలి వెళ్ళటానికి నీకెలా మనసొప్పిందే అని అడిగింది కల్పన. అలా బాధగా అడుగుతున్న కల్పనను చుట్టేసింది చందన. నువ్వంటూ లేకుంటే ఎక్కడుండేదానో ఏమో, ఒకసారి వెళ్ళి చూస్తాను, ఉండగలిగితేనే ఉంటాను, లేకుంటే మళ్ళీ నువ్వే శరణు అని అంది నవ్వేస్తూ చందన. చందన స్థిర నిర్ణయంతో ఉన్నట్లు తెలిసిన కల్పన మాట్లాడలేదు. తరుణ్కు ఇదేం బాగాలేదు. అతడికి అఖిల్కు దూరంగా వెళ్ళడం ఇష్టం లేదు. అఖిల్ బంగారి సూట్ కేసులవి కార్లో ఉంచారు. బంగారి చేతులు పట్టుకుంది చందన. కన్న తల్లిలా సేవలు చేశావు అని అంది. పిచ్చి తల్లి అని అంటూ కళ్ళు ఒత్తుకుంది బంగారి. కదులుతున్న కారులోంచి చెయ్యి ఊపింది చందన. తరుణ్ ఎటు చూడకుండా సీరియస్గా కూర్చున్నాడు. కల్పనకు ఇల్లంతా శూన్యం అనిపించింది. ఏం తోచక మానసకు ఫోన్ చేసింది. దాన్ని ఎందుకు వెళ్ళనిచ్చావు అని అడిగిన మానస చివరకు తనకు కూడా ఎక్కడైనా ఉంటే కొంచెం బాగుంటుందేమో, ఆ జాబు పసిపిల్లలతో హాయిగా ఉంటుంది అని అంది. మానసతో మాట్లాడాక గుండె బరువు కాస్త దించుకున్నట్లయింది కల్పనకు. చందనను డ్రాప్ చేసి వచ్చిన అఖిల్ ఏమీ తోచనట్లు కూర్చున్నాడు. అక్కడ ఏం బాగోలేదక్క, చిన్న రూమ్, నిత్యం పసిపిల్లల ఏడుపులు, గొడవ, ఎలా ఉంటుందో ఏమో అని అన్నాడు. కావాలని వెళ్ళిపోయిందిగా, ఉండని అని అంటున్న కల్పన వైపు బాధగా చూశాడు అఖిల్. ఎందుకు వెళ్ళిపోయిందో తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అని అనుకున్నాడు లోలోన. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.